చూస్తున్నాం వాహనాలు బయటికి వెళ్తున్నాయి, కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ తెలంగాణ పోలీసులు వాళ్ళని తీసుకెళ్లి అందరిని కూడా పక్కకు ఈడ్చేసి వాళ్ళని తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఎస్, కార్యకర్తలు అడ్డు తగిలే ప్రయత్నం చేస్తున్నారు వాహనాలకు, పోలీసులు వాళ్ళని పోలీసులు వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎస్ కార్యకర్తలు పోలీసులు అడ్డు Yes.
తప్పించి అక్కడి నుంచి వాళ్ళందరినీ కూడా ఈడీ అధికారులు వెళ్లే వెహికల్ తో పాటు మిగతా అనిల్ కూడా భర్త వెంట ఉన్నాడు. వాళ్ళందరినీ కూడా తీసుకెళ్తున్న క్రమంలో కవితని ముందు సీట్లో కూర్చోబెట్టారు. వ్యక్తిగత వాహనంలోనే కవితను తీసుకెళ్తున్నారు. వ్యక్తిగత వాహనంలో ముందు సీట్లో కవిత కూర్చుంటే వెనక సీట్లో ఈడీ అధికారులు, అదేవిధంగా ఒక మహిళా కానిస్టేబుల్ కూడా అక్కడ ఉంది. మహిళా కానిస్టేబుల్ తో పాటు ఈ మహిళా ఈడీ అధికారి కూడా ఉంది. ఆమెతో ఇక్కడికి 2 రూట్లలో ఏ రూట్ లో వెళ్తారన్నది ఎక్కడ కూడా చెప్పలేదు. ఒకటి దుర్గం చెరువు రూట్ లో, ఇంకొకటి PU ఎక్స్ప్రెస్ హైవే మీదుగా తీసుకెళ్లాలని నిర్ణయించి అక్కడికి ఎయిర్పోర్ట్ తీసుకెళ్లి విస్తారా ఫ్లైట్ లో ఆమెను తీసుకెళ్లడానికి ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అయితే ఇక్కడి నుంచి ఆమె ఇంటి నుంచి అయితే వాహనం వెళ్లిపోయింది. ఇక్కడనే భారీ ఎత్తున కార్యకర్తలు ఉన్నారు. ఆ కార్యకర్తల్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన నేపథ్యంలో వాళ్ళని పక్కకు తప్పించారు. ఇంతకు ముందు చెప్పినట్లు ఇక్కడ ఈ ఏరియాలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ కూడా జామ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. అవన్నీ తీసుకెళ్లే క్రమంలో కార్యకర్తల వెహికల్స్ తో పాటు మిగతా కొంతమంది నాయకులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా వచ్చినారు. వాళ్ళు పక్కకు తప్పించే ప్రయత్నం చేస్తారు. కొంతమంది ఎమ్మెల్యేలు అయితే ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేద్దాం. అక్కడికి కవిత కేసుకు సంబంధించి ఇంతకుముందు చెప్పినట్టు లిక్కర్ స్కామ్